బొంబాయి రవ్వతో అప్పాలు చేసుకుందాం. కావలసిన పదార్థాలు: కప్పు బొంబాయి రవ్వ, కప్పు పంచదార, కప్పు నీళ్లు మరక కాసుకోవాలి, 2 యాలక్కాయలు పొడి కావాలి. పొడి చేసుకుని పక్కన పెట్టుకుందాం. నీళ్ళల్లో బొంబాయి రవ్వ, పంచదార 2 కలుపుకొని తిప్పుకోవాలి. ఉప్మాలాగా. యాలక్కాయల పొడి కూడా వేసుకుందాం. ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుని తిప్పుకుంటే రుచిగా ఉంటుంది. బాగా ఉడికిపోవాలి చక్కగా. బొంబాయి రవ్వ, పంచదార నీళ్ళలో ఉడకేసుకున్నది మెత్తగా ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు అప్పాలాగా చేసుకుని నూనెలో వేయించుకుందాం. పిండితో ఇలా చేసుకుని నూనెలో వేయించుకుందాం. ఎర్రగా వేయించుకుందాం 2 వైపులా. అప్పాలని ఎర్రగా వేయించుకోవాలి. ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత రవ్వ అప్పాలు రెడీ. పిల్లలకి చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. 10 నిమిషాల్లో చేసుకోవచ్చు ఈజీగా. రవ్వ, పంచదార, మంచి నూనె, 2 యాలక్కాయలు ఉంటే చాలు. పిల్లలకి చేసి పెట్టవచ్చు. పంచదార బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు. స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టండి, పిల్లలకి ఇష్టంగా తింటారు.